కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన బాట పట్టారు. పాలిటెక్నిక్ కళాశాలలో శక్తిని రద్దు చేయడంతో పాటు పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 97ను కూడా వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై భారీ ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు రాజీవ్ రహదారిపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పే ధర్నాను విరమింపజేశారు. ఏదైతే ఒక ప్రైవేట్ కార్పొరేట్ ఈరోజు యూనివర్సిటీ అప్పచెప్తే మీరు కూడా కార్పొరేట్లు ఒక లేబర్గా మారిపోయే పరిస్థితి ఉన్నది. దాన్ని ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క చెల్లెళ్ళు ఇక్కడికి వచ్చిన తమ్ముళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి అభినందనలు. మన తర్వాత కూడా ఈ రోజు మీ అందరి నెంబర్లు ఇక్కడికి తీసుకుందాం. మళ్ళీ ఒకరోజు చెలవు కలెక్టరేట్ పెడతాం. ఈ 2 రోజుల్లో మన కలెక్టరేట్ పెడతాం. అన్ని కాలేజీల గురించి మనం ప్రొటెక్షన్ మాత్రమే చేయాలి. ఈరోజు మనం ఇక్కడ ధర్నా చేయగలుగుతాం కావచ్చు, రాష్ట్రంలో కేసు గంట అనేది కూర్చోగలుగుతాం కావచ్చు, పోలీసు వాళ్ళకి తీసుకోవద్దు. తర్వాత కూడా మనం ఫర్దర్గా మనకు ఇబ్బంది ఎలాంటివి జరగకూడదు, మనపడే కేసులు కాకూడదు. అందుకోసం అని చెప్పేసి శాంతియుతంగా మాత్రమే ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా ఈ రోజుతో అయిపోవట్లేదు. ఈ రోజు బంద్ స్వచ్ఛందంగా అందరు విద్యార్థులు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ 2 డేస్లో సెలవు కలెక్టరేట్ పెడదాం. ప్రతి విద్యార్థి కాలేజీకి రావాల్సిన అవసరం లేదు. అందరూ అన్నీ గీత పని దిగుదాం, అక్కడికల్లా ప్రొటెక్ట్ చేసుకోవడం. మొన్న ఏదైతే జంతర్ మంతలో నీటి విద్యార్థుల కోసం విద్యార్థులు ఏ విధంగా వచ్చారో అదే విధంగా నెక్స్ట్ ఈరోజు డిప్లొమా విద్యార్థులు అందరూ రావాల్సిన అవసరం మన రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఎందుకోసం అంటే ఈరోజు మీరందరూ